సో నెక్స్ట్ క్వశ్చన్ అన్న, చదివింది ఎలా గుర్తు పెట్టుకోవాలి? చాలా మంది హిస్టరీ జిఎస్ పేపర్ ఉంది కదన్న, స్టోరేజ్ సబ్జెక్ట్ చాలా మంది మర్చిపోతూ ఉంటారు. సో ఎలా గుర్తు పెట్టుకోవాలని అడుగుతున్నారు అన్న. ఏంటంటే చదివింది ఎలా గుర్తు పెట్టుకోవాలి అని అంటే, ఫస్ట్ కొత్తగా చదివే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అన్ని గుర్తు పెట్టుకోవాలి అన్నట్టు చదవకూడదు. ఒక స్టోరీ రూపంలో, ఒక కథ రూపంలో చదువుకుని వెళ్ళిపోవాలి ఫస్ట్ రీడింగ్. ఇంకా సెకండ్ రీడింగ్ లో కొన్ని అంశాలు ఆటోమేటిక్ గా గుర్తుంటే థర్డ్ రివిజన్ లో కొన్ని అట్లా యాడ్ అవుతా వస్తాయి. కాబట్టి ఇప్పుడు దానికి పర్టికులర్ గా గుర్తు పెట్టుకోవాలి అనేది ఏముండదు. ఇప్పుడు నీకు మనదంతా డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ కాదు కాబట్టి, అంతా డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ కాదు కదా, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కాబట్టి మనం చూసి గుర్తు పడితే చాలు. మనకి గుర్తు పడితే చాలు. మనకి ఎలా ఉన్నాయి క్వశ్చన్లు అనేది, ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చేసి కింద 4 ఆప్షన్లు ఇస్తాడు. ఆ 4 ఆప్షన్లలో ఇప్పుడు పెద్ద పెద్ద క్వశ్చన్లు అనేవి సరైనదా కాదా, సరికానిది ఏది, ఇప్పుడు రకరకాలుగా ఇస్తున్నాడు కదా. ఎలా ఇచ్చినా కానీ సరే నువ్వు గుర్తు పడితే చాలు అన్నట్టే ఉంటే చాలు అనమాట. అది మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని అయితే 100% గుర్తు పెట్టుకోవాల్సిన పేర్లు అన్ని అయ్యేవి ఉంటాయి. అవి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు గుర్తు పడితే చాలు అన్న విధంగా 50% డిజైన్ చేస్తాడు పేపర్. గుర్తు పడితే చాలు అనే విధంగా. ఇప్పుడు పాలిటీ ఉంది, సరైనది కాదంది ఏది, సరైనది ఏది, ఇలా ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా చదువుకుని పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఎలా గుర్తు పెట్టుకోవాలంటే నెంబర్ ఆఫ్ రివిజన్సే. ఇప్పుడు ఒక అంశాన్ని ఒకళ్ళు వెంటనే గుర్తు పెట్టుకోవచ్చు, ఒక్కొక్కరు 4-5 సార్లు చదివితే గుర్తుపట్టవచ్చు. కాబట్టి ఎవరు గ్రాస్పింగ్ పవర్ ని బట్టి వాళ్ళు మనకు తెలిసిపోద్ది. ఏంటి ఎన్నిసార్లు చదివినా గుర్తుంటలేదంటే ఇంకోసారి చదవడం తప్పదు. దానికి తప్పదు. మనం ఖచ్చితంగా మనం జాబ్ రావాలి అంటే మనకు ఖచ్చితంగా గుర్తుండట్లేదంటే ఇంకోసారి చదవడమే దానికి మంచి మెడిసిన్ అన్నమాట. నెంబర్ ఆఫ్ రివిజనే నీకు మంచి మార్గాన్ని